హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇంగ్లాండ్ వెస్టిండీస్ మధ్య జరిగిన ఇంపార్టెంట్ సూపర్ 8 మ్యాచ్లో ఇంగ్లాండ్ 7 వికెట్స్ తేడాతో ఇక 2.5 ఓవర్స్ మిగిలి ఉండగానే గెలిచింది. ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మ్యాచ్ గ్రూప్ 2 ఆఫ్ సూపర్ 8 చాలా టఫ్ గ్రూప్. దాంట్లో ప్రతి టీం కూడా డేంజర్ టీమే. సో ముఖ్యంగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. సో ఎవరు గెలుస్తారో అగేన్స్ట్ ది అదర్ టీమ్స్ వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఇంగ్లాండ్ సాధించిందని చెప్పాలి. వెస్టిండీస్ స్వయంకృత అపరాధం. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు అది చాలా మంచి బ్యాటింగ్ పిచ్, మనం చెప్పుకున్నాం కదా, ఐపీఎల్ పిచ్ లాంటిది. గ్రాస్ ఐలెట్లో డారెన్ సామీ స్టేడియం ఇన్ సెయింట్ లూసియా, అక్కడ పెద్ద స్కోర్లు రావడం మనం చూసాం. కానీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే కుడ్ మస్టర్ ఓన్లీ 180. 4-5 వికెట్లు పడ్డాయి. అంతే, వికెట్లు ఎక్కువ పడలేదు వాళ్ళు. వికెట్స్ వర్ ఇన్ హ్యాండ్, 4 వికెట్స్ మాత్రమే పడ్డాయి. సో వికెట్స్ చేతిలో ఉన్నాయి, మంచి మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, కానీ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. నికోలస్ పూరన్ వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 200 చేశారని 218 చేశారంటే అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. హీ వాజ్ ది హీరో. 98 రన్స్ చేశాడు. ఇక్కడ అతను చాలా స్లోగా ఆడాడు. స్లోగా ఇన్ ద సెన్స్ 36 చేశాడు, బట్ 111, 112 స్ట్రైక్ రేట్తో చేశాడు. 2 క్యాచ్లు వదిలేశాడు. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ క్యాచ్ అతను వదిలేసింది బిహైండ్ ద వికెట్. టఫ్ క్యాచ్, బట్ స్టార్టింగ్లో చాలా ఎర్లీ ఆఫ్ ది ఇన్నింగ్స్ వదిలేశాడు. అది చాలా వాళ్ళు కాస్ట్లీగా పరిణమించింది. ఫిల్ సాల్ట్ వెంట ఆన్ స్కోర్ 83, 84 చేశాడు, మ్యాచ్ గెలిపించాడు. సో నికోలస్ పూరన్ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. అండ్ వికెట్ చేతిలో ఉన్నాడు, 180 మాత్రమే చేశాడు. క్విక్ రన్స్ చేయాలి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను, ఒక ఇంపార్టెంట్ స్టాట్ లాంటిది. ఏంటంటే 2 టీమ్స్ కూడా 15 ఓవర్లు పూర్తి అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 141 ఉంది. వెస్టిండీస్ వాజ్ 141 for 3, ఇంగ్లాండ్ వాజ్ 141 for 2. సో నథింగ్ వాజ్ డిఫరెంట్. 2 ఈవెన్ పొజిషన్లో ఉన్నాయి. కానీ ఆ 16వ ఓవర్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ వైపు నుంచి కానీ వెస్టిండీస్, విత్ దట్ చేంజ్ ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ది మ్యాచ్. ముందుగా వెస్టిండీస్ 16వ ఓవర్ గురించి చెప్తాం. పూరన్ మనం చెప్పినట్టుగా స్లోగా ఆడుతున్నాడు, కానీ మనకు తెలుసు లాస్ట్లో అతను గేర్లు మారుస్తాడని చెప్పి. ఆ గేర్లు మార్చే పరిస్థితిలో ఉన్న ఓవర్ అది. కానీ ఓవర్లో వండర్ఫుల్గా బౌలింగ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. 16th ఓవర్ ఇన్ వెస్టిండీస్ ఇన్నింగ్స్లో. అది దట్ ప్రూవ్డ్ టు బి ద గేమ్ చేంజర్. ఎందుకంటే తను ఫస్ట్ 2 ఓవర్స్లో పవర్ ప్లేలు వేశాడు జోఫ్రా, 22 రన్స్ ఇచ్చాడు. సో హీ ప్రూవ్డ్ ఎక్స్పెన్సివ్. ఒక వికెట్ కూడా రాలేదు. జోఫ్రా ఆర్చర్ కూడా ఎలా వేస్తాడు. మార్క్వుడ్ మరొక పేస్ బౌలర్, మరొక ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్, అతను కూడా 150+ స్పీడ్ టచ్ అవుతున్నారు వాళ్ళు, కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ రన్స్. అది ఆ పిచ్ అలాంటిది. కానీ 16th ఓవర్ అద్భుతంగా వేశాడు జోఫ్రా ఆర్చర్. హీ వాజ్ బౌలింగ్ ఇన్ ద బ్లాక్ హోల్, ఫుల్లర్ లెంత్. దాంతో ఫ్రస్ట్రేట్ అయ్యాడు నికోలస్ పూరన్. 2 runs వచ్చే 5 balls. లాస్ట్ బాల్కి హీ వాజ్ అవుట్, కాట్ బిహైండ్. సో అక్కడ పూరన్ వికెట్ ఆ క్రూషియల్ స్టేజ్లో కోల్పోవడం వాళ్ళని దెబ్బతీసింది. తర్వాత రసల్ కానీ షెపర్డ్ కానీ ఎవ్వరు కూడా రన్స్ చేయలేకపోయారు. షెర్ఫెన్ రోదర్ఫోర్డ్ బ్యాటెడ్ వెల్, బట్ అక్కడ మ్యాచ్ టర్న్ అయిపోయింది. మ్యాచ్ ఎంతగా టర్న్ అయిందంటే లాస్ట్ 5 ఓవర్స్లో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ అనదర్ 141. అంటే కనీసం 200 చేస్తారు అనుకుంటాం కదా మనం, అన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి. బట్ దే మేనేజ్ టు స్కోర్ జస్ట్ 39 runs ఇన్ ద లాస్ట్ 5 overs. సో అక్కడ దే లాస్ ద ప్లాట్. చివరిలో రావాల్సిన కిక్ రాలేదు. 16th ఓవర్ దెబ్బ కొట్టింది. పూరన్ వికెట్ రావడం, ఆ ఓవర్లో 2 runs రావడం. సో ఆ రకంగా 16th ఓవర్ చాలా డేంజర్ కదా. అంతకుముందు 15th ఓవర్లో వాళ్ళ కెప్టెన్ రోమన్ పవల్ 3 6లు కొట్టాడు లియామ్ లివింగ్స్టన్ బౌలింగ్లో. 22 runs ఎన్నో వచ్చిన ఆ ఓవర్లో. బట్ అక్కడ లాస్ట్ బాల్కి అతను అవుట్ అయిపోయాడు. 22 runs, మొత్తం 18-20 runs వచ్చినాయి. లాస్ట్ బాల్కి అతను అవుట్ అయ్యాడు. తర్వాత పవల్ పూరన్ అవుట్ అవడం. సో అక్కడ ఆ 16th ఓవర్ వాళ్ళకి దెబ్బ కొట్టి. సీన్ కట్ చేస్తే 16th ఓవర్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఇన్నింగ్స్. ఇట్ వాస్ బౌల్డ్ బై రొమారియో షెపర్డ్. వెస్టిండీస్ వాళ్ళు ఏంటంటే బ్యాటింగ్లో స్ట్రెంత్ కోసం వాళ్ళకు బౌలర్ని త్యాగం చేస్తున్నారు. ఒబేద్ మెకాయ్ లాంటి బౌలర్ ఆడంటే బాగుండేది. అలా కాకుండా ఏంటంటే వాళ్ళు 5th బౌలర్ స్లాట్ని రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్తో ఫిలప్ చేద్దాం అనుకుంటారు. రొమారియో షెపర్డ్ ఈజ్ ఎ పేస్ బౌలర్, రోస్టన్ చేజ్ ఈజ్ ఎ ఆఫ్ స్పిన్నర్. సో వాళ్ళిద్దరు 5th బౌలర్ స్లాట్లో వేస్తారు. రసల్ తను ఫుల్ కోట వేస్తాడు. ఆ రకంగా వెళ్తారు. సో దే ఆర్ ప్లేయింగ్ విత్ జస్ట్ 1 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ అల్జరీ జోసెఫ్. అది ఆ టీంకి చాలా కాస్ట్లీగా పరిగణించే పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఎందుకంటే 16th ఓవర్ రొమారియో షెపర్డ్ వేశాడు. ఫిల్ సాల్ట్ అంతవరకు కాస్త స్లో అయ్యాడు.
పవర్ ప్లేలో బాగానే ఆడాడు, మిడిల్ ఓవర్స్లో స్లో అయ్యాడు. కానీ 16th ఓవర్ దగ్గర వచ్చేసరికి అతను రెచ్చిపోయి 4-6. సో ఓవర్లో 30 రన్స్ కొట్టాడు. ప్రతి బాల్ బౌండరీకి వెళ్ళింది. బౌండరీల భాషలో మాట్లాడాలంటే డీలింగ్ ఇన్ బౌండరీస్. సో 30 రన్స్ వచ్చినాయి ఆ ఓవర్లో. సో అంతవరకు కాస్త టైట్గా ఉంది సిచ్యుయేషన్, టైట్గా ఉంది. కానీ ఒక్కసారి సీనియర్ మారిపోయింది. ఓవర్లో 30 రన్స్ వస్తే ఇంకేముంది, టార్గెట్ అప్పటికే 171 అయిపోయింది. ఇంకా విత్ ఇన్ నో టైం వాళ్ళు మ్యాచ్ క్లోజ్ చేశారు. సో 16th ఓవర్ ఆన్ ఐదర్ సైడ్, దట్ ప్రూవ్డ్ టు బి ది గేమ్ చేంజర్. సో ఆ 16th ఓవర్ వాళ్ళకి కలిసి వచ్చింది ఇంగ్లాండ్ వాళ్ళకి. వెస్టిండీస్కి ఆ 16th ఓవర్లో 30 రన్స్ ఇచ్చేసాడు రొమారియో షెపర్డ్, హూ ఈజ్ మోర్ ఆఫ్ ఎ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఎ బిట్. బట్ అతని దగ్గర స్లోయర్ వన్స్ వేసినా, స్లోయర్ బౌన్సర్ వేసినా ఏవి పనిచేయలేదు. ఫిల్ సాల్ట్ వాజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. సో ఇంగ్లాండ్కి అది కలిసి వచ్చింది. సో వెస్టిండీస్ బ్యాటింగ్లో మొదటి 4 కూడా 20s ఏదో చేశారు. ఈవెన్ జాన్సన్ చార్ల్స్ కూడా అదే రకంగా పూర్వంలాగానే 111 స్ట్రైక్ రేట్తో ఒక 28 ఎంతో చేశాడు. బ్రాండన్ కింగ్ వాళ్ళ అదర్ ఓపెనర్ లుక్ వెరీ గుడ్, 23 రన్స్ క్విక్గా చేశాడు. కానీ అతనికి సడన్గా అతని బ్యాక్ పెయిన్ ఏదో, బ్యాక్ స్పాజం ఏదో వచ్చింది, రిటైర్డ్ అయ్యాడు. సో తర్వాత రోమన్ పవల్ వచ్చి వాళ్ళ కెప్టెన్, నేను చెప్పినట్టుగా 5 6లు కొట్టాడు, క్విక్ ఫైర్ 28 ఎంతో చేశాడు అతను 211 స్ట్రైక్ రేట్తో. ఈవెన్ షెఫెన్ రూదర్ఫోర్డ్ చివర్లో అతను కూడా ఒక 180 స్ట్రైక్ రేట్తో ఒక 20 రన్స్ చేశాడు. కానీ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి రసల్ ఫెయిల్యూర్, షెపర్డ్ 7 బాల్స్ ఆడి పెద్దగా రన్స్ చేయలేకపోవడం, ఇవేమో వాళ్ళు కలిసి రాలేదు. సో చివర్లో ఆ కిక్ రాకపోవడంతో 180 వాజ్ నాట్ ఏ పార్ స్కోర్ ఆన్ దట్ పిచ్. ఆ పిచ్ మీద మినిమం 200 చేయాలి, 200-220 కూడా చేయాలి అగేన్స్ట్ స్ట్రాంగ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్. వెస్టిండీస్కి అదే జరిగింది. ఏంటంటే వాళ్ళ బౌలింగ్లో పసలేదు, వికెట్ టేకింగ్ బౌలర్ కనబడలేదు. అఖిల్ హుస్సేన్ ఈజ్ వెరీ గుడ్, కానీ అఖిల్ హుస్సేన్ బౌలింగ్లో క్యాచ్ వచ్చింది ఫిల్ సాల్ట్ది, అది వదిలేశాడు నికోలస్ పూరన్. అది చాలా కాస్ట్లీ అయిపోయింది వాళ్ళకి, చాలా కాస్ట్లీ అయిపోయింది. అఖిల్ హుస్సేన్ బౌల్డ్ వెరీ వెల్ ఇన్ ద పవర్ ప్లే 3 hours. అతను తప్ప ఎవరు వికెట్ టేకింగ్ కనబడలేదు. రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ వీళ్ళెవరు కూడా వికెట్ టేకింగ్ బౌలర్స్గా అనిపించట్లేదు. వెంట్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. సో వాళ్ళకి ఆ బౌలింగ్లో వీక్నెస్. రస్సల్ ఇస్ గుడ్ బౌలర్, బట్ అతని మీద మనం పూర్తిగా డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అది పరిస్థితి. గుడకేష్ మోటీ వాజ్ గుడ్, హుస్సేన్ వాజ్ గుడ్, బట్ రోస్టన్ చేజ్ ఓవర్లు కంప్లీట్ చేయాలని చెప్పి మిడిల్ ఓవర్స్లో అతనికి ఇచ్చారు, వికెట్లు రాలేదు. సో బట్లర్ గొప్పగా ఆడలేదు, కానీ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ వాళ్ళు 67 ఎంతో రన్స్ యాడ్ చేశారు, బట్లర్ అండ్ సాల్ట్. మొయిన్ అలీ కూడా తొందరగా కొట్టాడు, కానీ బెయిర్స్టో వచ్చాడు. బెయిర్స్టో చూశాడు, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. ఈ కేమ్ అండ్ వెంట్ బ్యాంగ్ మైన్. సో 48 రన్స్ చేశాడు, 180 స్ట్రైక్ రేట్ ఎంతో, చాలా క్విక్గా రన్స్ చేశాడు. సో ఇట్ వాజ్ నో ఇష్యూ. మంచి పిచ్, గుడ్ పిచ్, బాల్ వాజ్ కమింగ్ ఆన్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ దాని మీద పండగ చేసుకున్నారు. 2.5 hours మిగిలి ఉండగానే గెలిచేశారు. ఫిల్ సాల్ట్ రిమైండ్ 87 నాట్అవుట్ అనమాట, విత్ 180 ఎంతో స్ట్రైక్ రేట్. సో ఫిల్ సాల్ట్ అండ్ బెయిర్స్టో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్. మ్యాచ్ ఈజీగా ఇంగ్లాండ్ గెలిచేసింది. ఇంపార్టెంట్ పాయింట్స్ తమ ఖాతాలో. వెస్టిండీస్ లుక్ వెరీ గుడ్ టిల్ దెన్, కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక 20-25 రన్స్ చేస్తుంటే మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. వాళ్ళ బౌలింగ్లో వీక్నెస్ క్లియర్గా కనిపిస్తుంది. దే కెనాట్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ 1 బౌలర్. ఒక ఉబేద్ మకాయలాండ్ బౌలర్ హూ బౌల్స్ గుడ్ స్లోయర్ వన్స్, లెఫ్ట్ ఆర్మర్, అలాంటి ఒక బౌలర్ కావాలి వాళ్ళు. కేవలం వాళ్ళు ఏంటంటే ఆల్రౌండర్స్ నమ్ముకుని వాళ్ళు వెళ్తే చాలా కష్టం అవుతుంది, చాలా కష్టమయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఐ థింక్ దే మస్ట్ హ్యావ్ లెర్న్డ్ దర్ లెసన్స్. ఇంగ్లాండ్ ఇప్పటివరకు కాస్త మామూలుగా కనిపించింది. ఓన్లీ చిన్న టీమ్స్ మీద ప్రతాపం చూపించారు. ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయారు. స్కాట్లాండ్ మీద కూడా వాళ్ళ బౌలర్ స్ట్రగుల్ అయ్యారు రెయిన్ రూయిన్ మ్యాచ్లో. కానీ ఇక్కడ వాళ్ళు బ్రహ్మాండంగా ఆడడం చూస్తారు. కానీ ఇది బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ అట్ డెరిన్ సామీ స్టేడియం ఇన్ సెయింట్ లూసియా. మరి వేరే చోట ఎలా ఆడతారో చూడాలి ఇంగ్లాండ్ వాళ్ళు. స్లో పిచెస్ మీద ఎలా ఆడతారో, ఈ సాల్ట్లు, బేర్స్టోలు ఎలా ఆడతారో చూడాలి. సో ఇంట్రెస్టింగ్గా ఉంది Group 2. బట్ ఇక్కడ మాత్రం ఇంగ్లాండ్ మళ్ళీ మేము కూడా ఫేవరెట్స్, ఆస్ట్రేలియా ఇండియానే కాదు, మేము కూడా బరిలో ఉన్నామని చెప్పి ద థ్రోన్ దేర్ హ్యాట్ ఇన్ ద రింగ్. ఏమంటారు?